తిరుపతి జిల్లా నుంచి గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయడంపై గూడూరు ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నేతృత్వంలో టీడీపీ శ్రేణులు గూడూరు పట్టణంలో భారీ సంబరాలు నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న జేసీ సభ్యులకు ఎమ్మెల్యే నిమ్మరసం అందించి దీక్షలను విరమింపజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ డ్రోన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కటౌట్లకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ తో పాటు జేఏసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు అంశాన్ని 2 సార్లు అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి భావి తరాల యోధుడు, నాయకుడు మా నారా లోకేష్ గారికి, అలాగే ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో నాకు వెన్నంటి అన్ని విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క గూడూరుని నెల్లూరుతో కలపని లోకేష్ బాబు గారితో, సీఎం గారితో మాట్లాడినటువంటి మా శ్రేయోభిలాషి, మా ఆప్తులు కొండేపాటి గంగాప్రసాద్ గారికి, అలాగే మా మంత్రివర్యులు పెద్దలు ఆనం రామారెడ్డి గారికి, అలాగే మా నారాయణ గారికి, అలాగే మా రెవెన్యూ శాఖ మంత్రి గారికి, మా హోంమంత్రి అనితమ్మ గారికి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా శ్రేయోభిలాషి, మా వీర రవిచంద్ర గారికి, అలాగే ఈ యొక్క విషయంలో సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకుడికి, అలాగే జేఏసీ వారికి, గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గూడూరు ప్రజలకి, వ్యాపారస్తులకి, లాయర్లకి, అలాగే ప్రతి ఒక్కరికి